ఇప్పుడు లిక్కర్ స్కామ్లో విజయసాయి రెడ్డికి నోటీసులు ఇచ్చారు. ఆయనేమో నాకు పని ఉందని చెప్పేసి 10 రోజులు నాకు లీవ్ హాలిడే కావాలని చెప్పేసి కూడా ఆయన సిట్కి చెప్పడం జరిగింది. ఆయన ఒక ట్వీట్ పెట్టారు, ఏంటంటే కర్మనే వాది కారస్తే అన్నట్టు కూడా ఒక ట్వీట్ పెట్టారు. భగవద్గీతలో ఉన్న ట్వీట్ ఎట్లా చూస్తారండి? ఒకటి భగవద్గీతలో శ్లోకాలు కావచ్చు, బైబిల్లో ఉన్న ఏవైతే ఇంపార్టెంట్ పారాస్ కావచ్చు, లేదంటే ఖురాన్లో ఉన్న థింగ్స్ ఏవైతే ఉంటాయో ఇవన్నీ మనం చెప్పుకోవడానికి లేకపోతే వినడానికి బాగుంటాయి. ఇది కలియుగం, రియలిస్టిక్స్ లైఫ్. ఈ లైఫ్లో యాక్ట్కి రియాక్ట్ ఉంటుంది, స్టెప్కి ఇంకో స్టెప్ ఉంటుంది. సో అది మనం చేసే కార్యక్రమాలని బట్టే నెక్స్ట్ ఏం జరుగుతుందనే రిజల్ట్ ఉంటుంది. బీ ప్రాక్టికల్. జగన్ ఇరికించే అవకాశం ఉందా లిక్కర్ స్కామ్లో విజయసాయి రెడ్డి? అసలు మీ అందరికీ తెలియని విషయం ఒకటి చెప్పనా, నాకు తెలిసి నటోరియస్ హిలేరియస్ క్రైమ్ కాని క్రైము, స్కామ్ కాని స్కామ్ ఏదైనా ఉంది అంటే అది ఆంధ్రప్రదేశ్లో రేపు రాబోయే రోజుల్లో ఇప్పుడు చెప్పుకునే లిక్కర్ స్కామే. ఆ లిక్కర్ పైసలతోనే సిద్ధం సభలకు డబ్బులు పంపారటగా నిజమేనా? ప్రూఫ్లు ఉన్నాయా? సిద్ధం సభలకు 200 నాకేం తెలుసు, వాళ్ళని అడగండి, మీరు వైసీపీ వాళ్ళని అడిగితే చెప్తారు. నిజంగా ఎలక్షన్స్ సొమ్ము మొత్తం లిక్కర్ స్కూమ్ నుంచే వెళ్ళింది. నేను అదే అంటున్నానండి. సపోజ్ ఇప్పుడు వైసీపీ పార్టీ చేసింది, జనసేన పార్టీ చేసింది, టీడీపీ పార్టీ చేసింది, బీజేపీ పార్టీ కూడా చేసింది. ఇప్పుడు సపోజ్ వైసీపీ పార్టీ లిక్కర్ స్కామ్తో చేసింది అంటే జనసేన పార్టీ, టీడీపీ పార్టీ, బీజేపీ పార్టీ ఎవరు ఏ స్కాములతో డబ్బులు తెచ్చుకొని వాళ్ళు క్యాంపెయినింగ్ చేశారు? అది చెప్పండి నాకు. వాళ్ళకి ఫండింగ్ వచ్చింది. ఎక్కడి నుంచి ఫండింగ్ వచ్చింది? వివిధ కంపెనీస్ నుంచి వస్తాయేమో బాండ్ల రూపంలో. బాండ్ల రూపంలో ఎంత ఫండింగ్ వచ్చింది? మరి అంటే గవర్నమెంట్లో నాకు చెప్పండి, మీరు పవర్లో ఉన్న పొలిటికల్ పార్టీకి ఎక్కువ ఫండింగ్ వస్తుందా, పవర్లో లేని పొలిటికల్ పార్టీకి ఎక్కువ ఫండింగ్ వస్తుందా? పవర్లో ఉన్న పార్టీకే వస్తుంది కదా. మరి ఇప్పుడు మీరు చెప్పిన ప్రకారమే తీసుకుంటే వైసీపీకి కదా ఎక్కువ ఫండింగ్ వచ్చి ఉండాలి. మరి ఎక్కువ ఫండింగ్ వైసీపీకి వచ్చినప్పుడు వాళ్ళు స్కామ్ చేయాల్సిన అవసరం ఏముంటుంది? లాజిక్ పాయింట్ ఒకటి. 2, అంటే ఇప్పుడు ఏదైతే వీళ్ళు చెప్తున్నారో కూటమి ప్రభుత్వము, వీళ్ళు గతంలో ఎక్స్పీరియన్స్డ్ ఇలాంటి స్కీమ్లు ఎక్కువ చేస్తున్నారు కాబట్టి ఈరోజు వాళ్ళకి ఎక్స్పీరియన్స్ ఉంది కాబట్టి చెప్తున్నారు వాళ్ళు. ఎప్పుడైతే ఒకటి చెప్తున్నాడో డెఫినెట్గా వాడికి ఆ ఎక్స్పీరియన్స్ ఉన్నట్టే. ఇప్పుడు ఆ పొలిటికల్ పార్టీస్, కూటమి ప్రభుత్వం ఏం చెప్తుంది? వీళ్ళు స్కామ్ చేశారంట అంటే గతంలో స్కామ్ చేశారు అంటే మీకు ఆ ఎక్స్పీరియన్స్ ఉంది, ఎలా స్కామ్ చేస్తారో ఏం జరుగుతుందని చెప్పేసి. ఎందుకంటే మీరు అపోజిషన్లో ఉన్నారు కదా, కాబట్టి మీకు ఆ ఎక్స్పీరియన్స్ ఉంది. ఆ ఎక్స్పీరియన్స్తోనే ఈరోజు జనరల్గా ఇప్పుడు చెప్పండి నాకు, ఏ ప్రభుత్వమైనా ప్రభుత్వానికి ఖజానా వస్తే డబ్బులు, అది స్కామ్ కాదు. ఓకే, ఇక్కడ ప్రభుత్వానికి వస్తే స్కామ్ అని చెప్పిన ఏకైక ప్రభుత్వం ఏదైనా ఉంటే కూటమి ప్రభుత్వం. నిజంగా లిక్కర్ స్కామ్ జరిగిందంటారా ఢిల్లీ తరహా? అది ఢిల్లీది వేరండి, అసలుకి వీళ్ళకి సెన్స్ లేదు. ఇప్పుడు ఎవరైనా మాలాంటి ఇంటలెక్చువల్స్ని అడిగితే, మేము మాతో డిస్కషన్లు పెడితే మేము దాని గురించి విశ్లేషణ ఇవ్వగలుగుతాము. ఓకే, ఎవరినేమన్నా తీసుకొచ్చి కూర్చోపెడతారు, ఏవేవో పర్సనల్ థింగ్స్ అన్ని కూర్చోపెట్టుకొని మాట్లాడుతుంటారు. అలాంటప్పుడు ఎలా వర్కౌట్ అవుతుంది? ఏం తెలుస్తుంది? ప్రజలకు ఏం పోతుంది? నిజాలు ప్రజలకు వెళ్ళవు, దాని అనాలిసిస్ ప్రజలకు వెళ్ళదు. ప్రాబ్లం ఉంది కదా ఇక్కడ. అసలు ఢిల్లీ స్కామ్ వేరు. ఢిల్లీ స్కామ్ ఎలాంటిది? కంప్లీట్ గా ప్రైవేటీకరణ చేశారు. ఇక్కడ బాగా గుర్తుపెట్టుకోండి, ప్రైవేటీకరణ చేశారు కాబట్టి అది స్కామ్ అయింది. ఇప్పుడు ప్రైవేటీకరణ చేసింది ఎవరు? కూటమి ప్రభుత్వం కదా. మరి స్కామ్ ఏదవ్వాలి? కూటమి ప్రభుత్వం లేదు కదా. మరి గత ప్రభుత్వం గవర్నమెంట్ లో కదా పెట్టింది. మరి గవర్నమెంట్ అయితే ఎట్లా స్కామ్ అయింది నాకు అర్థం కాల. ఓకే, ఇప్పుడు గుడివాడ విషయానికి వస్తే, గుడివాడలో నిన్న మాజీ మంత్రి పేర్ని కొన్ని వ్యాఖ్యలు చేశారు. రప్పరప్ప కాదు, చీకట్లో కన్ను కొడితే పని అయిపోవాలని అన్న వ్యాఖ్యలు ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా దుమారం రేపిన పరిస్థితి. నిన్న మీడియాతో కూడా మాట్లాడారు పేర్ని. నేను ఒక విషయం చెప్తాను చూడండి. ఇప్పుడు చాలా మంది ఏం చేస్తున్నారంటే ఈ సోకాల్డ్ వీడియోస్లో, సోకాల్డ్ మీడియాకి సంబంధించిన టాపిక్స్లలో అన్నెసెసరీగా ప్రజలకి రావాల్సిన ఇన్పుట్స్ ఏవైతే ఉన్నాయో, ఓకే, ఇన్ఫర్మేషన్ ఏదైతే ఉందో, లేకపోతే ప్రొడక్టివ్ టైం ఏదైతే ఉందో, దాన్ని ఈ రాజకీయ నాయకులే నాశనం చేస్తున్నారు. ఓకే, అసలు ఈ టాపిక్, ఈ ఇష్యూ ఇంత ఇంపార్టెంటా? ఆయన ఏదో మాట్లాడుకున్నారు అనుకోండి, సపోజ్, అది రాష్ట్ర ప్రజలకి ఏమైనా అవసరమా? ఆయన రప్పరప్ప అన్నాడు కదా అండి. నేను అదే వైసీపీ అధికారంలో. ఇప్పుడు నాకు క్వశ్చన్ చెప్పండి, రప్పరప్ప అనేది ఎక్కడి నుంచి పుట్టుకొచ్చింది? సినిమాలో వచ్చి పుట్టుకొచ్చింది. అవును. అసలు సినిమాలోకి రప్పరప్ప అనేది ఎక్కడి నుంచి పుట్టుకొచ్చింది? సమాజంలో జనాల మధ్యలో, జనాల్లో ఉండే ఒక నానుడితో నుంచి పుట్టుకొచ్చింది. నువ్వు ముందు ఎక్కడ మార్చాలి? ఎవరిని క్రైమ్ చేయాలంటప్పుడు ఎవరిని పనిష్ చేయాలి? జనాల్ని చెయ్యి. ఇప్పుడు నాకు లాంగ్వేజ్ వచ్చిందండి, ఒక తిట్టాలనుకో, నేను ఎక్కడి నుంచి నేర్చుకుంటాను? నేను మన పెద్దలో, లేకపోతే మనం బతుకుతున్న ప్రదేశంలోనో, లేకపోతే ఇంకో చోట నేర్చుకోవడం. అది తప్పని డిసైడ్ అయినప్పుడు నువ్వు అక్కడ కదా ముందు రూట్ కాజ్ని కదా నువ్వు రెక్టిఫై చేయాలి. రూట్ కాజ్ని నువ్వు రెక్టిఫై చేయకుండా వీని మాత్రం పనిష్ చేస్తా అంటే అది పోతూనే ఉంటుంది. ఆయన శాంతి భద్రతలకు విఘ్నం కలిగించే వ్యాఖ్యలు చేశారు కాబట్టి మీద ఇప్పుడు శాంతి భద్రతలు కలిగించే విధంగా చేశారు అని అనుకుంటే, గతంలో చంద్రబాబు నాయుడు, గతంలో నారా లోకేష్, గతంలో పవన్ కళ్యాణ్, ఇప్పుడు కూడా వాళ్ళు చేస్తూనే ఉన్నారు కంటిన్యూగా. మరి వాళ్ళ మీద ఎందుకు కేసులు పెట్టట్లేదు? ఆర్టికల్ 14 ఎందుకు వైలేట్ చేస్తున్నారు? ఓకే,
ఒకరి మీద కాదు కదా మీ చర్యలు, అందరి మీద తీసుకోండి. అంటే మీరు ఊహించేసుకుంటారా శాంతి భద్రతలు కరవవుతున్నాయంటే అంత చేతగాని ప్రభుత్వం ఉందా అని బెదిరిస్తున్నారా పేరు నాని? నేను అనేది ఒకటే అండి, శాంతి భద్రతలు కలగడానికి మీరు చేస్తున్నారు అని అన్నారు అనుకోండి, మీది అంత చేతకాని ప్రభుత్వమా? లా అండ్ ఆర్డర్ అంత వరస్ట్గా ఉందా? పబ్లిక్ డిజార్డర్ అంత అయిపోయే విధంగా మీరు తయారవుతున్నారా? నా స్ట్రైట్ క్వశ్చన్. హ్యాండిల్ చేసుకోలేని పరిస్థితుల్లో 2020 సెంచరీలో కూడా మీరు పోలీస్ రిక్రూట్మెంట్ ఎందుకు చేసుకోవాలా? వార్డు పోలీసులు ఎందుకు రిక్రూట్ చేసుకోవాలా? పబ్లిక్ మానిటరింగ్ ఆఫీసర్ని ఎందుకు రిక్రూట్ చేసుకోవాలా? ప్రొహిబిషన్ ఆఫీసర్స్ ఉంటారు, వాళ్ళని ఎందుకు రిక్రూట్ చేసుకోవాలా? రిక్రూట్మెంట్ పెట్టి ప్రజల్ని మానిటర్ చేసుకొని ప్రజల్ని హ్యాపీ అండ్ పీస్ అండ్ ట్రింక్వాలిటీగా ఉంచాల్సిన సొసైటీని ఎందుకు ఉంచట్లేదు? అది మీ చేతగాని తరం కదా, మీరు కదా రిక్రూట్మెంట్ చేయట్లేదు. అదే చేస్తే అసలు మీకు లా అండ్ ఆర్డర్ ఇష్యూనే రాదు, పబ్లిక్ డిజార్డరే అవ్వదు. ఎందుకు అవుతారు చెప్పండి? అంటే ప్రజలకి మీరు మీడియా రూలింగ్స్ కూడా తీసుకురావాల్సిన పరిస్థితి ఉంది. ఏమి ప్రసారించాలి, ఏమి ప్రసరించకూడదు అనేది కూడా విచక్షణ అనేది కంపల్సరీగా ఉండాలి. మీడియా ఇస్ ఎ వెరీ స్ట్రాంగెస్ట్ పిల్లర్. ఇప్పుడు ఆయన మాటలు అన్నాడు, ఆయనను పనిష్ చేస్తున్నారు, మరి ఆ మాటల్ని ప్రజల్లోకి తీసుకెళ్ళి ఇంత క్రియేట్ చేసిన మరి మీడియా మీద తప్పు వాళ్ళది కూడా ఉంది కదా, ఉందా లేదా? దే ఆర్ ఆల్సో వన్ ఆఫ్ ద కైండ్ ఆఫ్ అబెటర్స్. ఎందుకు దాన్ని క్యారీ ఫార్వర్డ్ చేశారు కదా, ఒక తప్పుని తీసుకొని పోతున్నారు కదా, తప్పుని స్టాప్ చేశారా? స్టాప్ అయిపోవాల్సిన తప్పుని మీరు ప్రొలాంగ్ చేసి లా అండ్ ఆర్డర్ ఇష్యూ క్రియేట్ చేస్తున్నారు, తర్వాత పబ్లిక్ డిజార్డర్ని చేస్తున్నారు, పబ్లిక్లో ఇంత మిస్చీఫ్ అవ్వడానికి అవకాశాలు ఇస్తున్నారు. మరి ఎవరిది తప్పు ఇది? ఒక వ్యక్తి ఒక తప్పు చేస్తే దాన్ని కట్టేలు చేయకుండా ఆ తప్పుని కొనసాగించుకుంటూ తీసుకెళ్తున్నారు మీరు. మరి తప్పు ఎవరిది? మీడియాది కూడా ఉంది కదా, మరి మీడియా వాళ్ళ మీద కూడా కేసు పెట్టాలి. ఎందుకు నామోహం చూస్తున్నారు మీరు? డెఫినెట్గా అండి. ఇప్పుడు నేనేమంటాను, ఒక తప్పుని మనం ఖండించాలి. ఓకే, మీడియా స్ట్రాంగెస్ట్ పిల్లర్ ఈ కాన్స్టిట్యూషన్ ఎరాలో. ఎందుకు అంటే నిజాలని, తప్పుల్ని ప్రజలకి ఏ విధంగా చూపించాలి అన్నది కూడా చూసుకోవాల్సిన బాధ్యత మనది. అవి చూపిస్తే ఏదైనా మనకు డిజార్డర్ అవుతుంది, పబ్లిక్ డిజార్డర్ అవుతుంది అనేది ఆలోచించాల్సిన విచక్షణ ఎవరికి ఉంటుంది? ఆ మీడియాలోనే ఎడిటర్లకు ఉంటుంది. ఆ ఎడిటర్లు ఏం చేస్తున్నారు? ఇలాంటి చూపించడం కోసం, మీ వ్యూస్ కోసం ఇది చేస్తున్నారా? ముందు ఎడిటర్ల మీద కేసులు పెట్టండి, ఎడిటర్ని ముందు పనిష్ చేయండి. ఆ మాత్రం బేసిక్ నాలెడ్జ్ లేకుండా ఎడిటర్ని ఏ విధంగా తయారు చేస్తున్నారు మీరు? అదే ఒక రాజకీయ నాయకుడు మాట్లాడినప్పుడు ఖచ్చితంగా చూపించాల్సిన బాధ్యత మీడియా మీద ఉంది. అలాగే మీడియా మీద మళ్ళీ చెప్పండి. ఒక రాజకీయ నాయకుడు మాట్లాడిన మాటలు ఖచ్చితంగా ప్రజలకు చూపించాల్సిన అవసరం బాధ్యత లేదా? బాధ్యత కూడా ఉంది. మీకు బాధ్యత లేదా? ఆ మాటలు ప్రజల్లోకి వెళ్తే పబ్లిక్ ఆర్డర్ డిజార్డర్ అవుతుందని చెప్పేసి, పబ్లిక్ డిజార్డర్ అవుతుందని మీకు బాధ్యత లేదా? రేపు ఆ పార్టీ మాట్లాడిన అయిన కాదు నందు గారు, ఒకటి అయిన కాదు నందు గారు, నాకు స్ట్రైట్ క్వశ్చన్. అది చూపిస్తే మీరు ప్రజలు సమాజంలో డిస్టర్బెన్స్ జరుగుతుందని చెప్పేసి మీకు తెలుసా తెలీదా? అందుకే బీపీ వేస్తాం కదా సార్. మరి బీప్ వేసినప్పుడు ఇంకా అక్కడ డిస్టర్బెన్స్ ఎందుకు క్రియేట్ అవుతుంది నాకు అర్థం కదా. మీరు బీప్ వేస్తే ఆ మాటలు పోవు, డిస్టర్బెన్స్ రాదు కదా, మీరు చెప్పిన ప్రకారం తీసుకున్నా. సో ఇక్కడ బాధ్యతగా ఉండాల్సింది ప్రతి ఒక్కరు, నాట్ ఓన్లీ పేరు నానియో, నాట్ ఓన్లీనో మీడియా వాళ్ళు, నాట్ ఓన్లీ ఇంకొకరు కాదు. ప్రజల కంటే రాజకీయ నాయకులు ఇంకా చాలా ఉన్నతమైన స్థానంలో ఉంటారు, ప్రజలకు ఒక దిక్సూచిగా ఉంటారు కాబట్టి వాళ్ళు చాలా బాధ్యతగా ఉండాలి. ఒకటి, వాళ్ళకంటే బాధ్యతగా ఉండాల్సిన వాళ్ళు ఎవరంటే మీడియా. ఎందుకు? సమాజంలో తప్పుని కానీ ఒప్పుని కానీ ప్రజలు నమ్మేది ఫస్ట్ ఎవరికంటే రాజకీయ నాయకులు కాదు, మీడియా నమ్ముతుంది ఫస్ట్. మీ మీద అంత నమ్మకం, దేవుడి తర్వాత నమ్మేది ఎక్కువగా జనాలు మిమ్మల్నే. మీరు తప్పు చూపించినా, రాంగ్ చూపించినా, ఒప్పుని చూపించినా, ఏం చూపించినా మిమ్మల్ని ఎందుకు నమ్ముతుంది? బికాస్ మీరు ఆ స్థానంలో ఉన్నారు. దయచేసి నా రిక్వెస్ట్ ఏంటంటే మీడియా మిత్రులకి, నా ఫ్రెండ్స్ అందరికి, చాలామంది మీడియాలో ఉన్న వాళ్ళకి, మనం సమాజంలో మేబీ ఒక్కొక్కరి ఇంట్రెస్ట్ ఒక్కొక్కరు ఉంటుంది, ఒక్కొక్క పొలిటికల్ పార్టీకి ఒక సైడ్ ఉంటారు, నేను కాదనను, కానీ కొన్ని అన్నా మన న్యూట్రాలిటీ మెయింటైన్ చేయాలన్న పరిస్థితి మనకైతే ఉంది. ఓకే.